యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయిపల్లి గ్రామానికి చెందిన మార్గం సంధ్య వెంకటేష్ నేడు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారం పట్టు వస్త్రాలను మేకపోతును అందించారు. హ్యాపీగా ఉన్నాను సార్. మాకు ఇంతకు ముందుకైతే చాలా 7 years నుంచి వెళ్ళి చిన్నపిల్లలను తీసుకొని ఇక్కడక్కడ తిరగడం అయింది. ఇప్పుడైతే మాకు ఇల్లు కట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఐలన్న హెల్ప్ చేసినందుకు ఇంకా సార్కి ధన్యవాదాలు. మీ అందరి సహకారంతో ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకి ఇందులో మిల్లు వస్తున్నాయి. 10 ఏళ్ళలో ఇల్లు రాలే కదా. 10 ఏళ్ళ ఏ పనులు రాలేదు. గంగ చాలా పనులు అవుతుంది. ఎందుకంటే ఒక 10 ఏళ్ళు బయట ఇళ్ళ కిరాయి పొగతోటి వర్షానికి గిషానికి నాన్న కూడా ఇబ్బంది సాగుకునే వాళ్ళు ఇంకేమో రకం వచ్చినాక నాకు ఇల్లు వచ్చింది. తప్పకుండా చాలా సత్యంగా ఉంది. వీలైన ఆధ్వర్యంలో సత్యంగా ఉంది సార్. వెరీ గుడ్. సంతోషంగా ఇల్లు కట్టుకున్నాం కాబట్టి మండల్ దత్తపల్లి గ్రామంలో మార్గ వెంకటేష్ సంజయ్ గారి నూతన గృహప్రవేశం. నిజంగా వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. 10 ఏళ్ళుగా మేము కిరాయి ఇంట్లలో చిన్నపిల్లలతోటి వర్షానికి ఎండకెండం వర్షానికి నాణ్యం అని చెప్పి వాళ్ళ బాధ వెలుగుచ్చారు. మరి ఈరోజు ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రజాప్రభుత్వం రాగానే మాకు ఇల్లు శాంక్షన్ అయింది. మేము ఇల్లు కూడా త్వరితగతిన కట్టుకున్నాం అని చెప్పి ప్రభుత్వానికి వాళ్ళు కృతజ్ఞత చెప్పడంతో పాటు నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. 10 ఏళ్ళుగా ఒక ఇల్లు ఇవ్వకుండా మాటలకే పరిమితమైన ఆ ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతులతోటి చూపిస్తున్నాం. ఈరోజు ఇల్లు కట్టడమే కాదు, వాళ్ళ గృహప్రవేశాలుగా చూస్తుంటే పేదోళ్ళు సొంత ఇంటికి నెరవేరితే ఎంత ఆనందం ఉంటుందో నిజంగా ఇక్కడ వెంకటేష్ సంజయ్ చూస్తే తెలుస్తుంది. ఇదే మాదిరిగా ఆలయ నియోజకవర్గంలో శాంక్షన్ అయినటువంటి 3700 ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఏదైతే మార్నింగ్ వాక్ ద్వారా అధికారులను పురమాయించి ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అధికారులు చాకచక్యంగా పనిచేసి అలా తెలంగాణలో ఆల్రెడీ నెంబర్ 1గా ఉంచినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని సహకరించినటువంటి మా ప్రజలు ఈ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఈ గ్రామం అభివృద్ధి దృష్టి పెట్టి ఈ గ్రామాన్ని తుర్కపల్లిలో మొదటి దశలో ఉంచాల్సిందిగా ఇంకే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా త్వరితగతిన పూర్తి చేసుకొని ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇంకా కూడా ఆలేరు వెనుకబడ్డ ఆలేరు అన్ని విధాల ముందుకు తీసుకుపోవడానికి మీ అందరి కృషితోటి ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. ఆలయ నియోజకవర్గంలో ఒక నూతన ఒరబడి ఏ గ్రామంలో అయితే మొదటగా ఇందిరమ్మ మిల్లు పూర్తి చేసుకొని వాళ్ళు సంతోషంగా గృహప్రవేశం చేసే టైంలో మా బీర్ల ఫౌండేషన్ నుంచి బట్టలతో పాటు యాట ఇస్తున్నాం. అదే మాదిరిగా ఇలా మార్క వెంకటేష్ సంజయ్ గారికి కూడా బట్టలు యాట కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవాలి, సొంత ఇంటికల నెరవేర్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.